ఐఏఎస్ ఆఫీసర్ స్మిత సోర్వాల్ చేసిన ట్వీట్లు అయితే దుమారం రేపుతున్నాయి. ఆమె చేసిన ట్వీట్లు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే దివ్యాంగులకు సంబంధించి అయితే ఆమె ట్వీట్లో పేర్కొన్నారు. ముఖ్యంగా నాకు దివ్యాంగులు అంటే గౌరవం, కానీ సివిల్ సర్వీసులో ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఇందులో అయితే దివ్యాంగులకు రిజర్వేషన్ అవసరమా అంటూ అయితే ఆమె ట్వీట్ చేశారు. ఎందుకంటే తాజాగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే, అంటే ఇప్పుడు మనం చూసుకోవచ్చు, మహారాష్ట్ర కేడర్లో పనిచేస్తున్న పూజా కేత్కర్ అయితే దొంగ అంటే రిజర్వేషన్ సర్టిఫికేట్లో అయితే ఆమెకు దివ్యాంగురాలని చెప్పేసి దొంగ సర్టిఫికేట్తో అయితే ఉద్యోగం సాధించినట్లయితే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అయితే స్మిత సోర్వాల్ ఇందుకు సంబంధించి ట్వీట్ అయితే చేశారు. అయితే స్మిత సోర్వాల్ ట్వీట్పై అయితే చాలామంది అయితే స్పందిస్తున్నారు. రాజ్యసభ సభ్యురాలు ప్రియాంక చతుర్వేది కావచ్చు, అలాగే సుప్రీంకోర్టు న్యాయవాది అయినటువంటి అరుణ కావచ్చు, ఇలా చాలామంది అయితే స్పందిస్తున్నారు. నార్మల్ నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. అయితే మీకు దివ్యాంగులు అంటే గౌరవం లేదా అని చెప్పేసి కూడా వాళ్ళు నెటిజన్లు అయితే స్పందిస్తున్నారు. ముఖ్యంగా ప్రియాంక చతుర్వేది గారు ఏమన్నారంటే, ఇది మీకు పూర్తిగా అవగాహన లేదు, బ్యూరోక్రాట్లు అవగాహన లేకుండా మాట్లాడితే ఎట్లా అని చెప్పేసి అయితే ప్రియాంక చౌదరి అంటే, అరుణ గారు అయితే వాళ్ళకు అంగవైకల్యం ఉండొచ్చు కానీ వారి తెలివితేటలకు అంగవైకల్యం ఉండని చెప్పి అయితే ఆమె ట్వీట్ చేశారు. దీనికి కూడా స్మిత సోర్వాల్ రీప్లై కూడా ఇచ్చారు. అలాగే సాధారణ నెటిజన్లు కూడా, ఒక నెటిజన్లు అయితే, నేను దివ్యాంగుడిని కానీ నేను 4 దేశాలు ఒంటరిగా తిరిగాను, నేను ఈత కొడతాను, నేను బిజినెస్ చేస్తాను, ప్రతి ఒక్కటి కూడా నేను చేస్తానని చెప్పేసి అయితే ఒక సాధారణ నెటిజన్ కూడా స్మిత సోర్వాల్ ట్వీట్కి అయితే రిప్లై ఇచ్చారు. సో దాన్ని కూడా స్మిత సోర్వాల్ ఓకే, వెరీ గుడ్, హ్యాట్సప్, మీలాంటి గొప్పవారని చెప్పేసి కూడా ఆమె కూడా రిప్లై ఇచ్చింది. సో ప్రస్తుతం అయితే దివ్యాంగులకు సంబంధించి రిజర్వేషన్ అవసరమా అంటూ స్మిత సోర్వాల్ చేసిన ట్వీట్ అయితే సంచలనంగా మారుతుంది. దీనిపై తీవ్ర దుమారం అయితే రేగింది. చాలామంది సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఐఏఎస్ ఆఫీసర్ అంటే మీ పని మీరు చేసుకోవాలి, కానీ ఎందుకు ఇలా అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారు అని చెప్పేసి అయితే చాలామంది అయితే సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. చూడాలి మరి ఫైనల్గా స్మిత సోర్వాల్ ఏమంటారో, మరో ట్వీట్ చేస్తారా లేకపోతే సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు ఎలా స్పందిస్తారో చూడాలి. కెమెరామెన్ రాజేంద్రతో శ్రీనివాస్, తెలుగు, హైదరాబాద్.